ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కూరగాయల ధరలు. ఒక పక్కన ఉల్లిపాయలు పెరుగుతూ ఉన్నాయి, మరో పక్కన టమాటాలు ఆకాశాన్ని అందుతూ ఉన్నాయి, ఒక పక్కన చిక్కుళ్ళు కిలో 200, 300 పలుకుతూ ఉన్నాయి. ఇలా నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎలా బతకాలి? సో రాష్ట్ర ప్రజలు బతకలేని పరిస్థితి. మీరు చూసుకున్నట్లయితే టమాటా ధరలు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. నెల రోజుల నుంచి పైకి ఎగబాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కేజీ 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు విక్రయిస్తూ ఉన్నారు. అదే రైతు బజార్లో అయితే 66 రూపాయలు ఉంది. మన జిల్లాకి మనకు అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మదనపల్లి, బెంగళూరు నుంచి అధికంగా అయితే దిగుమతి అవుతూ ఉంటాయన్నమాట. ఆయా చోట్ల వర్షాలతో పంట నష్టం జరిగిందని, అందుకు తగ్గ ఉత్పత్తి అయితే తగ్గిందని, సరుకుకి మంచి డిమాండ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మే మొదటి వారం నుంచి కూడా ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధరలు తగినట్లుగా సరఫరా లేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని రైతు బజార్ల ద్వారా విక్రయించాల్సి అయితే ఉంది. మదనపల్లి తదితర ప్రాంతాల ఉత్పత్తి లేక సరుకు రావడం బాగా తగ్గిపోయింది. ప్రభుత్వమే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించేలా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రజలకు టమాటా ధరలే కాదు, కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ ధరలు మరొక నెల రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అన్ని ధరలు కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.